హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా వృశ్చిక రాశి గురించి వివరించండి. వృశ్చిక రాశి వారు ఎవర్ యాక్టివ్, కొంచెం ఆకర్షణ తగ్గింది వృశ్చిక రాశి వాళ్ళ. ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో కొంచెం బుద్ధి వచ్చిందనమాట వీళ్ళందరికీ కూడా. ఫుల్ ఓవర్ యాక్షన్లు చేస్తే ఏమవుతుంది, డమేలను పడతారు. నా అంత అందగతే లేదు, ఐఎమ్ సో బ్యూటిఫుల్ అండ్ నో, ద నేచర్ నెవర్ కీప్ క్వైట్, యు నో, ఇట్ డ్రాగ్స్ అండ్ పుల్స్ యూ ఇంటూ ఓల్డ్ ఏజ్లోకి పడేస్తుంది. సో ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే, సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేటటువంటిది కొంచెం ఉంటుంది. అంటే భర్త ఒక చోట, భార్యలు ఒక చోట, బట్ ఎఫెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళు బ్రహ్మాండంగా సాధిస్తారు. అండ్ సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాల్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి పచ్చి చేపల వ్యాపారం దాకా ఎనీ సీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా నెంబర్ 1గా వీళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు దడేలంత అందుతున్నాయి. శని గ్రహం ఒకటి, అర్ధాష్టమ శని, అండ్ పంచమ రాహువు. వాటికి తోడుగా శుక్రుడు కూడా వచ్చాడు పంచమంలోకి. ఆ శుక్రుడు పిల్లల రూపంలో వీళ్ళందరినీ కూడా వేధిస్తూ ఉంటారు. పిల్లలకు డొనేషన్లు కట్టలేక, పిల్లలకి ఫారెన్ పంపలేక, అప్పులు చేయడానికి వీళ్ళు తెగ తిరుగుతుంటారు. ఈ విధమైనటువంటి బాధలు కొంతమందికి వేధిస్తూ ఉంటాయి. అండ్ ఆ సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి 2 ఆడపిల్లలు చొప్పున కవల పిల్లలు పుడతారు. సో వీళ్ళందరినీ కూడా పెంచి వీళ్ళు చేయాలి. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, శనిగ్రహ ప్రభావాల వలన వీళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకుల్లో వీళ్ళు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పక్క వాళ్ళకి వస్తుంటే వీళ్ళు మాకు రావట్లేదండి అని చెప్పేసి ఇది అవ్వాలి. సౌందర్యం పట్ల వీళ్ళకి ఆరాధనా భావం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అండ్ దే విల్ టేక్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ డెకరేటింగ్ దెమ్సెల్వ్స్. సో ఈ విధంగా విద్యలోకి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారు బాగానే ఉంటారు. అండ్ వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళ సీట్లు వాళ్ళకి రావడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళ పిల్లల్ని ఎక్కువగా వీళ్ళు గారం పెట్టి చెడగొడుతూ ఉంటారు. సో ఇటువంటివన్నీ మానేసేయాలా. అండ్ ఈ చేపల రొయ్యల చెరువులు, ఈ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు బాగుంటారు. కోల్డ్ స్టోరేజ్లు బిజినెస్లు బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ వ్యవసాయం, ఫార్మర్స్ వ్యవసాయంలో వీళ్ళు ముందంజు ఉంటారు. అండ్ దే విల్ డూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పంట మంచిగా పండించినప్పటికీ కూడా వాళ్ళ లవర్స్కి డబ్బులు ఇచ్చేసుకోవడము, లేకపోతే స్నేహితులతో పార్టీలు, పబ్బాలు ఇలాంటివి గడుపుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని కాస్త లాస్ అవ్వడానికే అవకాశాలు ఉంటాయి. రైట్. రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుగారు? వృశ్చిక రాశి వారికి మనకి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళు దానం చేయాలి. 2 దానాలు వీళ్ళు చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కానీ, లేదా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.